పిలిచి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేయడానికి తన సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నందుకు ఒక ఆడపిల్లగా, ఒక మహిళగా, ఒక తల్లిగా మీకు ఇక్కడ ఈ స్టేజ్ మీద శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన ఒక సామాజిక బాధ్యత. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు ఇందాకే చెప్పారు ఈ జిల్లాకి రాణి నాగరాణి గారు అని. నేను నాగరాణి గారిని ఒక కలెక్టర్ని ఒకరిని చూడను, ఒక తల్లిని చూస్తాను, ఒక భార్యని చూస్తాను. భర్త చనిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇంత చిన్న కూడా తను ఎంత లోపల దుఃఖం దిగమింగుకొని కూడా బయటికి తెలియనివ్వకుండా ఈరోజు ఒక కలెక్టర్ స్థాయికే రావడం కాకుండా వాళ్ళ బిడ్డని ఎంతో ఉత్తమంగా పెంచిన ఆ తల్లికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి, చిన్నపిల్ల నుంచి ఆడపిల్లనమ్మ నేను అని మాట పాడిన ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. ఆ అమ్మాయిని ఒకసారి చూడాలి అనిపించేది. కానీ ఆ పిల్ల కూడా కొన్ని సందర్భాల్లో కష్టాలను ఎదుర్కొని కూడా ఈ రోజుకి కూడా గోదావరి గట్టు మీద రామచిలకవే అని పాడుతూ ఉంటే ఆ రామచిలకి కూడా ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చిన్నదైనా నమస్కారం పెడుతున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న సరస్వతీదేవి బట్టి. అదేవిధంగా ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాలి సినీ ఫీల్డ్లో కానీ సీరియల్స్లో కానీ రావాలంటే. అటువంటి వ్యక్తులు ఈరోజు మన ముందుకు వచ్చేసరికి మీకు అందరికీ సెలబ్రిటీలా కనిపిస్తారు. కానీ వెనకాతల నలుగుతున్న ఆ నలిగిన కష్టం నుంచి బయటకు వచ్చి మీ ఎదురుగా వచ్చి మొహాన్ని చిరునవ్వు పెట్టుకొని వస్తుంటారు. ఈరోజు ఆ అమ్మ కావ్యకి కూడా ప్రత్యేకంగా నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా చిన్నారి సరస్వతి, వాగ్దేవి, నిజంగా మీ అమ్మ నాన్న నీకు ఏం ముహూర్తం నా పేరు పెట్టారో తెలియదమ్మా. వాగ్దేవి అని సరస్వతీదేవి పేరు పెట్టుకున్నావు. ఆ సరస్వతిని నాలుక మీద పెట్టుకొని ఈరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ముందుకు నిలిచావు. నీకు నేను నమస్కారం పెట్టకూడదు, ఎందుకంటే నీలో ఉన్న సరస్వతీదేవికి నేను ఎప్పుడూ కూడా అభినందించాలి. మీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రత్యేకంగా మీ అందరికీ నమస్కారాలు. ఇవన్నీ మీ అందరికి ఒక ఎత్తు. కానీ ఇంట్లో ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే, మగాడు బయటకు వచ్చి పని చేయాలి అనుకుంటే ఎవరు సపోర్ట్ ఉండాలండి? ఎవరు సపోర్ట్ ఉండాలి? మీ ఇంట్లో మీ నాన్నగారు పని చేయాలంటే ఎవరు సపోర్ట్ ఉండాలి? పక్క నుంచి అమ్మ సపోర్ట్ ఉండాలా? ఈరోజు రామానాయుడు గారు సైకిల్ ఎక్కి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, శ్మశానాల్లోకి వెళ్ళి పడుకుంటారు. ఆ బుడ మీద గట్టు మీద 3 రోజులు కూర్చొని ఆ గట్టు పూర్తి చేద్దామా లేదా అని కూర్చుంటూ ఉంటారు. ఈరోజు ఉదయాన్నే ఎక్కడికి వెళ్తే సాయంత్రానికి ఏ టైంకి వస్తారో తెలియదు, వచ్చిన తర్వాత తింటారో లేదో కూడా తెలియదు, మళ్ళీ ఉదయం లేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. అయినప్పటికీ కూడా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ప్రజల సేవ గురించి తన భర్త ముందుకెళ్తున్నారని వెనకాల నుంచి నడిపించిన అమ్మ సూర్యకుమారి గారికి కూడా ఈ విషయంలో మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటానమ్మా. అమ్మ శ్రీజ, అదృష్టవంతురాలివి. ఇంత మంచి నాన్న నీకు ఉండటం, ఇంత మంచి నాన్న నీకు ఉన్న అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు కూడా ఆశీర్వాదాలు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్షణం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఇక్కడ చూస్తే నాతో పాటు కూడా మా డిఎస్పీ, మా లేడీ ఒక ఆఫీసర్ ఉంది, ఎదురుగా ఎస్ఐ మేడం, నా వెనకాతల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ రోజుకి కూడా అంగన్వాడీ టీచర్స్, కార్యకర్తలు, చాలామంది ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్నారులు. గంట సేపు మనం ఖాళీగా కూర్చోమంటేనే కూర్చోము, అటువంటిది మిమ్మల్ని 3 గంటల సేపు అలాగే కూర్చోబెట్టించారండి ఎమ్మెల్యే రామానాయుడు గారు. మీ అందరికీ కూడా ప్రత్యేక 4 గంటల నుంచి అలాగే ఏకదాటిగా సినిమా చూసిన మధ్యలో బ్రేక్కి బయటకు వస్తాం, అంతేనా? 2.5 గంటల సినిమా చూసినా, మొన్న పుష్ప 3 గంటలు చూసిన మధ్యలో ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళి వచ్చాం. అయినప్పటికీ కూడా ఇక్కడ కదలకుండా క్రమశిక్షణతో ఒక మంచి కార్యక్రమానికి వచ్చామనే స్ఫూర్తితో ఇక్కడికి వచ్చిన విద్యార్థి లోకానికి కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశాను. నేను ఏమనుకున్నానంటే సేవ్ ద గర్ల్ చైల్డ్ కదా, అందరూ ఆడపిల్లలు ఉంటారేమో అనుకున్నా. ఈ ఆడపిల్లలకి మేము అన్నలుగా అండగా ఉంటాము, మేమందరం కూడా మా ఇంట్లోనే ఒక ఆడపిల్ల ఉంది అని చెప్పి సగర్వంగా ఇక్కడికి వచ్చిన మా యువత లోకానందరికీ కూడా ప్రత్యేకంగా ఒక అక్కను అనుకుంటారో, అమ్మను అనుకుంటారో, ఏమనుకుంటారో, మీ అందరికీ కూడా నా ఆశీర్వాదాలు. మీకు ఒక విషయం చెప్పాలి, నా చిన్నప్పటి నుంచి వింటున్న భ్రూణ హత్యల గురించి. నా చిన్నప్పటి నుంచి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆడపిల్ల అనుకొని పక్కకి వెళ్ళేవాళ్ళు. అదే మగపిల్లాడు పుట్టాడంటేనే ఇంకా లోపల నుంచి లేబర్ రూమ్ నుంచి బయటికి కబురు, చిన్న కాకితో కబురు వచ్చినా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకునే రోజుల దగ్గర నుంచి ఈరోజు ఆడపిల్ల పుడితే బాగున్ను, ఆడపిల్లని కనాలనుంది అనుకునే పొజిషన్కి ఈరోజు చాలామంది సంఘ సంస్కర్తలే కాదు, ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ముందుకొచ్చి చాలా సంస్కరణలు చేయబట్టి ఈరోజు కనీసం ఇలాగైన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియాలి, ఈరోజు చాలామంది మగపిల్లలు ఉన్నారు. నాకు ఒక కొడుకు, ఒక కూతురు.
ఇందాక మధుప్రియ మాట్లాడేటప్పుడు కానీ మన కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు కానీ ఒక మాట చెప్పారు. ఈరోజు ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి, ఆడపిల్ల పుట్టిన నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి, నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి, బుర్ర దించుకున్నాడు. ఈ పరిస్థితులు ఇదే సేమ్ యాజ్ టీజ్గా మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకొని ఉంటే